ఇప్పటి రోజుల్లో పిల్లలు ఆటిస్టిక్ అయినా, నార్మల్ పిల్లలైనా, లేదా ఏడీహెచ్‌డీ పిల్లలైనా, లేదా ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ పిల్లలున్నా, మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి స్పీచ్ డిలే లేదా ఇన్‌లెజిబుల్ స్పీచ్ అంటారు. అంటే మాట స్పష్టంగా రాకపోవటము. సో, మాట ఎందుకు రావట్లేదు? మేడం మా అబ్బాయికి, మా అమ్మాయికి 4 ఏళ్లైనా మాటలు రావట్లేదు, 5 ఏళ్లైనా మాటలు రావట్లేదు. ఏంటి మేడం అంటారు. అసలు పేరెంట్స్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్పీచ్ రావటానికి ప్రీ రిక్విజిట్ స్కిల్స్ అంటాం. అంటే ఆ స్పీచ్‌కి రిలేటెడ్‌గా ఉన్న కొన్ని నైపుణ్యాలు పిల్లల్లో ఉండాలి. అవి ఏంటవి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అటెన్షన్. పిల్లలు మనం మాట్లాడేటప్పుడు మన వైపు చూస్తున్నారా? ఎందుకంటే మన లిప్ మూవ్‌మెంట్ చూస్తేనే వాళ్ళకి ఎలా పెదాలు కలపాలో తెలుస్తుంది. రెండోదొచ్చేసి వాళ్ళు వింటున్నారా సరిగ్గా లేదా? మనం మాట్లాడేటప్పుడు. అండ్ మూడోది వాళ్ళు విన్నదాన్ని అర్థం చేసుకుంటున్నారా లేదా? అంటే ఇటు రా అన్నప్పుడు వాళ్ళకది అర్థమవుతుందా? మనం కమ్యూనికేట్ చేసేది. మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? మనం కోపంగా ఉన్నామా? మనం ఆనందంగా ఉన్నామా? లేదంటే గనక మనం బాధగా ఉన్నామా అనేది. ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్ స్కిల్స్. అండ్ ఫైనల్‌గా చాలామంది పిల్లల్లో నమలటం, చూయింగ్ ప్రాబ్లమ్ ఉంటది. సో, అంటే వాళ్ళ జా టైట్ అవ్వటమో, టంగ్ ట్విస్ట్ అవ్వకపోవటమో, లేదంటే గనక వాళ్ళు సరిగ్గా ఈ జా లైన్ ఎలోకేషన్ లేకపోవటం వల్ల కూడా స్పీచ్ డిలే రావచ్చు. లేదా ప్రాపర్‌గా స్పష్టంగా స్పీచ్ మాట్లాడలేకపోవచ్చు. సో, ఇవన్నీ ప్రీ రిక్విజిట్ స్కిల్స్. పిల్లలు 6 మంత్స్ నుంచే వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేసినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు వీటిల్లో ఉన్నవన్నీ ప్రాపర్‌గా ఉంటే గనక పిల్లల స్పీచ్ వస్తుంది. వీటిలో ఏ ఒక్కటి తేడా ఉన్నా స్పీచ్ కొంచెం డిలే అవ్వటం గానీ, స్పీచ్ సరిగ్గా మాట్లాడక కొన్ని పదాలు పలికి, కొన్ని పదాలు పలకలేకపోవటం గానీ మీకు తెలుస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ మీరు చూడాల్సిందేంటంటే, ఈ ప్రీ రిక్విజిట్ స్కిల్స్ అన్నీ మీ పిల్లల్లో ఉన్నాయా? లేవా? వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారా? లేదా? వాళ్ళు మీ లిప్ మూవ్‌మెంట్ గమనిస్తున్నారా? మీరిచ్చిన కమాండ్స్‌ని ఫాలో అవుతున్నారా? వాళ్ళు పేరు పిలిస్తే పలుకుతున్నారా? ఇవన్నీ చూసి వాళ్ళ ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే ఫర్దర్‌గా ప్రొఫెషనల్‌ని కలవాల్సుంటుంది.